అప్పుడు శుద్ధపూసలాగా ప్రజలకు కనబడి ట్రంప్ని దొంగలాగా చూపించి మీడియా, సోషల్ మీడియా, సోరోస్ గ్రూప్ ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి బైడెన్ తను దిగేనాడు మాత్రం పచ్చి అబద్ధాల కోరని, మతిస్థిమితం లేనివాడని, సోరోస్ గ్యాంగ్ చేతిలో నడిచేవాడని, ఆయుధ ల్యాబీల్లో నడిచేవాడని అందరికీ నిరూపించుకున్నాడు. ఎంతటి పచ్చి స్వార్థపరుడు అంటే తన కొడుకు మీద తనే క్షమాపణ పెట్టుకున్నట్టు. అసలు ఈ హంటర్ బైడెన్ అనేటటువంటి బైడెన్ గారి అబ్బాయి మీద ఉన్నటువంటి కేసులు చూస్తే ఏప్రిల్ 2019 డెలావర్లో ఒక వ్యక్తి ల్యాప్టాప్ రిపేరింగ్ దుకాణాన్ని సందర్శించి రిపేర్ కోసం ల్యాప్టాప్ ఇచ్చాడు. ల్యాప్టాప్లో జో బైడెన్ కుమార్ హంటర్ బైడెన్కి చెందిందని అతను చెప్పాడు. షాప్ యజమాని జాన్ పాల్ ల్యాప్టాప్ను తనిఖీ చేసి 12 నిమిషాల వీడియోని కనుక్కున్నాడు. కొన్ని లైంగిక అసభ్యకరమైన చిత్రాలు కానీ, ఈ పోస్ట్ ఆ వీడియో గురించి కాదు, అతను ఇంకేదో కనుక్కున్నాడు. ఆ వీడియో కంటే డేంజర్గా ఉంది. అది 12,29,000 ఈమెయిల్. అదే అసలు అతని మీద కేసు కారణమైంది. బురిష్మా ఉక్రెయిన్ ఆధారిత శక్తి ఎంఎన్సీ. హంటర్ బైడెన్ బురిష్మా బోర్డు సభ్యుడు. జో బైడెన్ వాడెమ్ పోజార్కి బురిష్మా బోర్డుకి సలహాదారు. పెట్రో పోరోషింకో మాజీ అధ్యక్షుడు ఉక్రెయిన్. విక్టర్ షోకిన్ ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్. ల్యాప్టాప్ రిపేర్ యజమాని జాన్ పాల్ దగ్గర హంటర్ ల్యాప్టాప్ ఉందని ఎఫ్బీఐకి తెలియడంతో వారు ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ షాప్ యజమాని ల్యాప్టాప్ డేటాను కాపీ చేసి ఆ డేటాను వాళ్ళకి అందించారు. మాజీ మేయరు, ఒక న్యాయవాది ఆ ఈమెయిల్లు యుఎస్ వార్తాపత్రిక న్యూయార్క్ పోస్ట్కి అక్టోబర్ 2020లో చేరినాయి. యుఎస్ అధ్యక్షుడు ఎన్నికలకు కేవలం 3 వారాల ముందు న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ ఈమెయిల్ గురించి ప్రచురించింది ఎన్వైపీ. అయితే 2014 ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరియు జో బైడెన్ కుమారుడు జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హంటర్ బైడెన్ ఉక్రెయిన్ ఎనర్జీ కంపెనీ బురిష్మా బోర్డులో చేరాడు. ఆ సమయంలో బురిష్మా ఉక్రెయిన్ ప్రభుత్వం నుండి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది. బురిష్మా బోర్డు సలహాదారుగా ఉన్నటువంటి వాడిమ్ పోజార్కి మే 2014లో హంటర్ని సంప్రదించి బురిష్మాకు సహాయం చేయడానికి తన ప్రభావాన్ని ఉపయోగించమని కోరాడు. ఏప్రిల్ 2015 ఒక విందులో హంటర్ తన తండ్రితో వాడిమ్ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. 17 ఏప్రిల్ 2015 వాడిమ్ తన తండ్రితో తన సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు హంటర్కి ధన్యవాదాలను ఈమెయిల్ పంపాడు. డిసెంబర్ 2015లో ఆ సమయంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జో బైడెన్ ఉక్రెయిన్లో పర్యటించాడు. విక్టర్ షోకిన్ ఉక్రెయిన్ ప్రభుత్వ ప్రాసిక్యూటర్ జనరల్గా ఉన్నారు. అతను బురిష్మా మీద అవినీతి ఆరోపణలు దర్యాప్తు చేస్తున్నాడు. మనీ లాండరింగ్, పన్ను ఎగవేత మొదలైన వాటితో సహా ఆరోపణలు. బైడెన్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పెట్రోతో సమావేశమయ్యారు. విక్టర్ తన పదవి నుండి తొలగించాలని కోరారు. విచారణ నుండి విక్టర్ని తొలగించకపోతే ఉక్రెయిన్కి $1 బిలియన్ నిధులను నిలిపివేస్తామని అతడు ఉక్రెయిన్ అధ్యక్షుడు బెదిరించాడు. జో బైడెన్ ఒత్తిడితో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫిబ్రవరి 2016 విచారణ నుండి ప్రాసిక్యూటర్ జనరల్ విక్టర్ని తొలగించారు. బురిష్మా అన్ని ఆరోపణల నుండి క్లియర్ చేశారు. 2017లో బురిష్మా బోర్డులో మాజీ సిఐఏ డైరెక్టర్ కూడా నియమితులయ్యారు. 2018లో కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్, యుఎస్ ప్రైవేట్ థింక్ ట్యాంక్, డీప్ స్టేట్ సమావేశంలో విక్టర్ సస్పెన్షన్ వెనక తానేనని బైడెన్ అంగీకరించాడు. విషయం బహిరంగంగా వచ్చినప్పుడు బైడెన్ తాను ఏ తప్పు చేయలేదని చెప్పాడు. విక్టర్ అవినీతిపరుడు, మరి అతను ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, EU నుండి ఇన్పుట్ పొందాడు. ఎన్వైపీ ద్వారా అక్టోబర్ 2020లో బహిర్గతం సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఎన్నికలు కేవలం 3 వారాలు మాత్రమే ఉన్నాయి. కానీ కంటెంట్ నియంత్రణ గేమ్ని ప్రారంభించింది. అన్ని వార్తలు మీడియా నుండి తొలగించారు. ఫేస్బుక్ మరియు ట్విట్టర్ నుండి అన్ని పోస్టులు తొలగించబడ్డాయి. దాని గురించి మాట్లాడుతున్న కీలక ఖాతాలను సస్పెండ్ చేశారు. 3 డిసెంబర్ 2022 ట్విట్టర్ నుండి @MTAIBBI ట్విట్టర్ ఫైల్స్ థ్రెడ్ రాశారు. మరియు ట్విట్టర్ లీగల్ హెడ్ విక్టర్ని ఎలా ఉపయోగించారో బట్టబయలు చేసింది. హంటర్ ల్యాప్టాప్కి సంబంధించిన అన్ని వార్తలను అధిగమించడానికి @JACకి చెప్పకుండానే కంటెంట్ మోడరేషన్ సాధనాలను అడ్వాన్స్ చేయండి. బైడెన్ ఎన్నికల్లో గెలిచాడు మరియు బైడెన్ ఈ కేసును పూర్తిగా పలచబరిచాడు. యుఎస్ కోర్టుల్లో హంటర్ బైడెన్ 2 కేసులు నడుస్తున్నాయి. ఈ నెలలో తీర్పు వెలువడబోతుంది. అక్రమ ఆయుధం కేసు డిసెంబర్ 12 తీర్పు వెలువడబోతుంది. హంటర్ బైడెన్ అక్రమంగా 38 క్యాలిబర్ తుపాకీని కలిగి ఉన్నాడు. అతని టేపుల్లో ఒక వేశ్య చుట్టూ అక్రమ ఆయుధాలను ఉపయోగిస్తూ పట్టుబడ్డాడు. అందులో వీడియో టేప్ దొరికిందనమాట. అదే సందర్భంలో హంటర్ బైడెన్ విదేశీ వనరుల నుండి వచ్చిన ఆదాయాన్ని దాచడానికి షెల్ LLCలను సృష్టించాడు. పన్నులు ఎగవేసేందుకు డబ్బును గాజేశాడు. పన్ను ఎగవేత కేసు డిసెంబర్ 16న తీర్పు వెలువడింది. కానీ ప్రెసిడెంట్ బైడెన్ తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి అతను క్షమించాడు. అంటే అతను ఇప్పుడు అన్ని ఆరోపణల నుండి విముక్తి పొందాడు. డొనాల్డ్ ట్రంప్ ఒకసారి అన్నాడు, అమెరికా ప్రభుత్వం మరియు ప్రపంచం యొక్క నిర్ణయాన్ని నిర్దేశించే షాడో ప్రభుత్వం వెనక ప్రభుత్వం మరియు డీప్ స్టేట్ కాబల్ వెనక నీడ ప్రభుత్వం ఉందని. వాళ్ళు మీడియా, టెక్ దిగ్గజం, CIA మరియు ప్రధాన్ని నియంత్రిస్తారు. హంటర్ బైడెన్ ఇప్పుడు విదేశీ వనరుల నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని దాచడానికి చేసినటువంటి ఈ ప్రయత్నాలు అన్నీ కూడా హంటర్ బైడెన్ ఇప్పుడు ఆ కాబాల్ యొక్క ఒక చిన్న ముఖం మాత్రమే అన్నటువంటి విషయం మరొకసారి స్పష్టమవుతుంది.